నిన్న తెలంగాణ అసెంబ్లీలో మొత్తం అంతా మన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడమే సరిపోయిందనమాట. అక్కడంతా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, కేసీఆర్ ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని మంచిగా ఉండి మా నీళ్ళన్నీ తోడుకోబోయారు, మా మంచిగా అంటూ ఏమేమో విమర్శించారు. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ఉన్నప్పుడు 40,000 కీషర్ట్లు ఉండే వాటిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90,000 కీషర్ట్లు చేసి డబల్ చేసి నీళ్ళు తీసుకుపోతున్నాడు రాయలసీమకి అంటూ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి అక్కడ బాధ ఉండొచ్చు. కానీ మాకైతే మా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడంటే చాలా నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అయితే పాపం ఏడుస్తూ ఉంటాడు. అది తన శిష్యుడు ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటే అది బొమ్మేసే అసెంబ్లీలో. కానీ ఒకటైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తప్పుడు ప్రచారం కట్ చేసి వీడియో చూపించారు. అదైతే తర్వాత రియల్ ఏంటి అనేది మీరే చూడండి. ఎందుకంటే అది ఫేక్, అంటే కట్టు ఫేస్ చేసి వీడియో చూపించారు. కానీ ఒక మంత్రి అయ్యి ఉండి అలా చూపించడం అయితే తప్పు. అంతేకాకుండా అలా మనం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఎంత రాయలసీమకి ఏం చేశాడు. ఏ రోజు చంద్రబాబు నాయుడు ఇలా చేసింది లేదు. నీటి కోసము మనకు రావాల్సిన వాటా నీటిని ఎలా పోరాడి తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సైలెంట్గానే ఉండి అన్ని పనులు సరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనము ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ అసెంబ్లీలోనే చూస్తున్నాం. ఏటా వేల కొద్ది టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజల సాగునీరు కొరత తీర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకి ఎత్తిపోయడం ద్వారా ఆ ప్రాజెక్టుకు రెండు వైపులో ఉన్న రాష్ట్రాల్లో విడివిడిగా నీళ్లు లభిస్తే ఆ నీటిని ఉమ్మడిగా వాడుకుంటే ఇరు రాష్ట్రాల ఆర్థిక పురోగతిని సాధించవచ్చు. ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగిన మాట వాస్తవం. కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేసీఆర్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు, చాలా వాటర్ వృధాగా పోతున్నాయి, మనం రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుందాం, వీటిని మనం ప్రాజెక్టులు కట్టుకున్నాను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇద్దరు చెప్పారు. ఇదైతే వాస్తవము. ఇదే విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరణ కూడా ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ప్రపోజల్ ఓకే అయితే అటు ఏపీ ఇటు తెలంగాణకు కూడా ఎలాంటి నష్టం ఉండకూడదని స్పష్టం కూడా చేశారు. కానీ ఆ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు కూడా మళ్ళీ ముందుకేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు, మళ్ళీ వెళ్ళలేదు. దాంతో ఆ ప్రతిపాదన అలాగే వెళ్ళిపోయింది. ఫస్ట్లో కొత్తగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళితే ఇలా జరిగిన తర్వాత దాన్ని కేంద్రము నుంచి ప్రతిపాదన కేంద్రం కూడా పర్మిషన్ రావాలి కాబట్టి కేంద్రం కూడా ఒప్పుకోవాలి కాబట్టి కేంద్రం ఒప్పుకోలేదు. దాంతో అది ఆగిపోయింది. కానీ నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టు పేస్ట్ చేసి వాళ్ళకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధంగా మాట్లాడినట్టు వీడియోని కత్తిరించి తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు మీరు చూడండి, నిజము జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాళ్ళే చూపించారు అసెంబ్లీలో. తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మన అసెంబ్లీలో అనేది తెలిస్తే చూడండి, మనకే అర్థమవుతుంది. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. మన కళ్ళ ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతా ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి. ఎందుకనంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే
అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇట్ టు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇట్ టు నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉందని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష? మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టే కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి, మన బౌండరీస్ నుంచి కాదు, వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్లు వస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని, కృష్ణా నాగార్జున సాగర్ కి నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని, కృష్ణా ఆయకట్ ప్రశ్నార్థకమైతే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్లి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. మరి గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్ కు తీసుకొని పోగలిగితే కృష్ణా ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది, స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష.